బ్రెయిన్ స్ట్రోక్ అనేది సర్వసాధారణంగా వింటున్నాం. ఒక్కొక్కసారి కొంతమంది చాలా మ్యాసివ్‌గా వచ్చేస్తుంది ఆ స్ట్రోక్. సో, అలా కాకుండా అంటే మన బాడీ ఏమైనా ఇండికేషన్స్ ఇస్తుందా? నీకు కమింగ్ డేస్‌లో బ్రెయిన్ స్ట్రోక్ రాబోతోంది అనేది ఆ ఇండికేషన్స్ అంటే సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఏంటి? యాహ్! మన బాడీ డెఫినిట్‌గానే మన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేవాళ్ళలో ముందుగానే ఈ అవగాహన లేకపోవటం వల్ల చాలా మందిలో ఇది తెలియట్లేదమ్మా. ముందుగానే ఇది కొన్ని బాడీ మనకు అవగాహన సింప్టమ్స్ చెప్తది. ఎలా అంటే బ్లాక్‌ఔట్ అయిపోతారు. అంటే ఉన్నట్టుండి కళ్ళు బైర్లు కమ్మటము, ఓకే. సడెన్‌గా ఒక చోట ఎళ్లి కూర్చొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత నార్మల్ అయిపోయాను గదా! అని అనుకుంటారు. మూడోది కొద్దిగా చేతుల్లో తిమ్ముర్లు, చెయ్యి లాగడం ఇలాంటివి సింప్టమ్స్ కొన్ని తెలుస్తాయి. సో, ఓకే. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ముందుగానే గ్రహిస్తే ఎవరిలో అయితే షుగర్ ఉన్నాదో, బీపీ ఉన్నాదో, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయో హ్మ్. వీళ్ళల్లో మనం గ్రహించినట్టయితే కంపల్సరీ ఈ బ్రెయిన్ స్ట్రోక్, మాసివ్ స్ట్రోక్ రాకుండానే ఎర్లీగా ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాం ఇప్పుడొచ్చిన ఓకే. దాన్ని. హుహు. అలాంటి స్టేజ్‌లోనే మనకి వచ్చినట్టయితే చక్కగా మనం ముందుగానే దీనికి ట్రీట్మెంట్ అనేది ఆప్షన్ ఉంది. ఆ ట్రీట్మెంట్ మనం ముందుగానే గమనిస్తాము. ఈ స్ట్రోక్ వస్తుందా రాదా అని ఓకే. గమనించి దానికి ట్రీట్మెంట్ కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉందమ్మా.